వైదేహి అక్క హారం వైష్ణవి బ్యాగ్లో ఉందేంటి? ఈ డబ్బులేంటి? మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారంటే అప్పట్లో వైదేహి అక్క డబ్బులు పంపించింది. అలాంటిది నీ హ్యాండ్ బ్యాగ్లో ఇంత డబ్బు ఎలా వచ్చింది వైష్ణవి? అదే నాకు అర్థం కావట్లేదక్క. ఏం అర్థం కావట్లేదు? ఈ హారం నీ బ్యాగులోకి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదా? లేదా ఈ డబ్బు నీ బ్యాగులో ఎలా ఉందో అర్థం కావట్లేదా? ఏది అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. నాకు అర్థమైంది. ఇందాక ఈ హారం నీ మెళ్ళో వేసుకొని నువ్వు మురిసిపోతున్నప్పుడే నాకు అర్థమైంది ఈ హారం నీకు నచ్చిందని. ఏంటి? ఈ హారం వైష్ణవి మెళ్ళ వేసుకుందా? వేసుకుందో లేదో అడగండి అత్తయ్య. చెప్పు, ఈ హారం నువ్వు వేసుకున్నావా? అంటే అత్తయ్య గారు అది వేసుకున్నావా లేదా? వేసుకున్నాను అత్తయ్య గారు. వైదేహి, ఏంటిది? ఈ హారం ఇంటి కోడళ్ళు తప్ప ఎవరు వేసుకోకూడదని మీకు తెలుసు కదా. అలాంటిది నీ చెల్లెలకి ఎందుకు ఇచ్చావు? నేనివ్వలేదు అత్తయ్య గారు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటేను తనకు తెలియక తీసుకుని మెళ్ళో వేసుకుంది. తనకి తెలియక మెళ్ళో వేసుకుంది, ఓకే. కానీ నీకు తెలుసు కదక్క ఈ హారాన్ని నువ్వు నీ చెల్లెలికిచ్చి ఎందుకు పంపిస్తున్నావు. నేనివ్వలేదు. నువ్వివ్వలేదా? అంటే తానే ఆ హారాన్ని తీసుకొని తన బ్యాగ్లో వేసుకుందా? ఈ డబ్బు కూడా తానే తీసుకొని బ్యాగ్లో వేసుకుందా? అంటే తను మన ఇంట్లో దొంగతనం చేసిందంటావా? చాచా, తనెందుకలా చేస్తుందక్క? మరి ఎందుకు ఇలా జరిగింది శ్యామ? డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న హారం, బీర్వాలో ఉండాల్సిన డబ్బు వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వచ్చుంటాయి? మాట్లాడవేంటి వైదేహి? నీ చెల్లెలి హ్యాండ్ బ్యాగ్ లోకి హారం, డబ్బులు ఎలా వచ్చాయి? నా చెల్లెలలా దొంగతనం చేసే మనిషి కాదత్తయ్య గారు. అయితే నువ్వే నీ చెల్లెలికిచ్చావన్నమాట. ఇస్తే ఇచ్చావక్క, తప్పులేదు. పుట్టింటి వాళ్ళ అవసరాల కోసం అత్తింటి సొమ్ము ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదక్కా. అత్తింటి సొమ్ము లక్షల్లో పుట్టింటికి దోచిపెట్టకూడదు కదా. ముఖ్యంగా అత్తింటి వాళ్ళు సెంటిమెంట్గా ఇచ్చిన ఇలాంటి హారాన్ని కూడా పుట్టింటికి దోచిపెడితే ఎలా అక్కా? ఇంటి పెద్ద కోడలివి, ఈ విషయం నీకు తెలీదా? తెలుసు ఐశ్వర్య, తెలుసు. ఈ ఇంటి పెద్ద కొడలుగా నాకు అన్నీ తెలుసు. కానీ ఇలా ఎలా జరిగిందో నాకు తెలియదు. ఎలా జరిగినా ఇలా మాత్రం జరగకూడదు. ఒకవేళ నువ్వే ఈ హారం, డబ్బులు నీ చెల్లెలకి ఇచ్చుంటే అది నీ తప్పు. అత్తింటి సొమ్ము పుట్టింటికి చేరవేయాలనుకోవడం
పుట్టింటి అవసరాలకి అత్తింటి వాళ్ళని డబ్బుని వాడుకోవాలి అనుకోవడం ఖచ్చితంగా నీ తప్పు. నువ్వు అలాంటి తప్పు చేసి ఉంటే నీతో పాటు నీ పుట్టింటి వాళ్ళు కూడా సిగ్గుపడాలి. ఒకవేళ నీ చెల్లెలే ఈ హారం మీద మోజుపడి ఆ హారాన్ని డబ్బుల్ని దొంగతనం చేసుంటే అది నీ చెల్లెలి తప్పు. చుట్టపు చూపుగా అక్క ఇంటికి వచ్చి అందినంత దోచుకు వెళ్ళాలి అనుకోవడం ఖచ్చితంగా నీ చెల్లెలి తప్పు. ఒకవేళ నీకు నీ చెల్లెలికి సంబంధం లేకుండా ఈ హారం డబ్బులు నీ చెల్లెలి హ్యాండ్ బ్యాగ్ లోకి వచ్చుంటే అవి ఎలా వచ్చాయో తెలుసుకోకపోవడం మీ అక్క చెల్లెళ్ళిద్దరి తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు ఈ ఇంట్లో జరగకూడదు. అత్తింటి సొమ్ము పుట్టింటికి చేరవేసే కోడళ్లుగా మీ పుట్టింటి అవసరాలకి అత్తింటి వాళ్ళని అత్తింటి వాళ్ళ డబ్బుని వాడుకునే స్వార్థపరులుగా నా కోడళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, గుర్తుంచుకో. సారీ అక్క, నేను రావటం వల్లే నువ్వు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఒకటి మాత్రం నిజం, అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ హారం డబ్బులు నా హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు. నువ్వు ఒట్టేయడం ఏంటే? నా చెల్లెలు ఎలాంటిదో నాకు తెలీదా? నా చెల్లెల్ని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే. అక్క, వైష్ణవి, ఊరుకోమ్మా, ఊరుకోండి. ఇలా జరగడం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందక్క. అదేంటో నిదానంగా బయటపడుతుంది. జరిగిందాన్ని మనసులో పెట్టుకోకుండా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వైష్ణవి, ఇక్కడ జరిగిన విషయం మాత్రం అమ్మా నాన్న వాళ్లకు చెప్పకు, వాళ్ళు బాధపడతారు. అలాగే అక్క, చెప్పను. బాధపడకు వైష్ణవి. నేను వస్తానక్క. బాయ్. వస్తాను. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? ఏం లేదక్క, ఏం లేదు. ఇదంతా నేనే చేశానని దీనికి డౌట్ వచ్చిందా ఏంటి? వస్తే మాత్రం దాని మోహం అదేం చేస్తుందిలే నన్ను. ఏంటి ఇలా జరిగింది? చుట్టం చూపుగా వచ్చిన వైష్ణవికి పాపం ఇంత అవమానం జరిగిందేంటి? వైష్ణవి డబ్బు కోసం వచ్చిందేమోనన్న అనుమానంతో ఐశ్వర్య అక్కే ఇలా చేసుంటుందా? ఇంకెప్పుడు ఇలా రాకుండా ఉండడం కోసమే ఇంత అవమానపరుచుంటుందా? క్షమ, మన అర్జెంటుగా మీ ఊరు వెళ్ళాలి, పద.
మా ఊరా? ఎందుకు అఖిల్ బాబు? ఎందుకు ఏంటి అనేది దారిలో చెప్తాను, ముందు పద. ఆ, రా. అఖిల్ బాబు, ఆ? అత్తయ్య గారికి ఒక మాట చెప్పి వెళ్దాం. డాడీకి విషయం తెలుసు, డాడీ మమ్మీకి చెప్తారులే, పద. అది కాదు అఖిల్ బాబు. పద శ్యామ. అఖిల్ బాబు, రా. ఏమైంది అఖిల్ బాబు? వెళ్తున్నాం కదా, అరే. చెప్తాను పద. ఏమైంది? ఏమైందంటే? చెప్తాను రా శ్యామ. అఖిల్ బాబు, నువ్వేం మాట్లాడు. ఏమైందండి? ఏమైంది అఖిల్ బాబు? ఎందుకు ఇలా ఉన్నట్టుండి నన్ను మా ఊరికి తీసుకువెళ్తున్నారు? భయపడాల్సిందేం లేదు శ్యామ, చిన్న ప్రాబ్లం అంతే. మనం వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు. ఎవరికి ప్రాబ్లం? మా తమ్ముడికా? మా తమ్ముడు బానే ఉన్నాడు కదా, వాడు ఆరోగ్యం బానే ఉంది కదా. బాగుంది శ్యామ, మీ తమ్ముడే కాదు అక్కడ అందరూ బాగున్నారు. మరి ఇంకేంటి అఖిల్ బాబు సమస్య? గురువమ్మే సమస్య. గురువమ్మ, నీకు దండం పెడతాను, దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకో. మా కోడలికి రేపో మాపో సీమంతం చేయాలనుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇల్లు కూడా లేకుండా చేయడం ధర్మం కాదు గురువమ్మ. ధర్మం కాదు, నా కర్మం. సరైన సంపాదన లేని మొగుడిని కట్టుకున్నందుకు కొంపగూడు లేకుండా ఏ చెట్టు కిందో సీమంతం చేసుకోవాల్సిన కర్మ పడుతుంది నాకు. ఏం చేస్తాం? శోభ, ఆగమ్మా. కడుపుతో ఉన్న మనిషి అలా ఏడవటం మంచిది కాదమ్మా. ఏడవకు. ఏడవక ఉన్న ఇల్లు ఆవిడ లాగేసుకుంటున్నందుకు ఆనందంతో చిందులు వేయమంటారా? ఇదంతా నా కర్మ కాకపోతే ఏంటి? ఏయ్, ఆపండి మీ ఏడుపులు. ఈ క్షణం నుంచి ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఇలా ఏడుపులు పెడబొబ్బులు పెడితే చూస్తూ ఊరుకోను. ఆ సామాన్లను విసిరినట్టు మిమ్మల్ని కూడా బయటికి విసిరేస్తారు మా వాళ్ళు. అలా మాట్లాడకు గురువమ్మ. ఓకే, దయ చూపిస్తాను, మీ మీద దయ చూపిస్తాను. మీకు గంట టైం ఇస్తున్నాను. ఆ గంటలో నాకివ్వాల్సిన 25 లక్షలు ఇవ్వండి. మీ సామాన్ లోపల పెట్టించి నా దారిని నేను వెళ్ళిపోతాను. లేకపోతే నోరు మూసుకుని బయటికి వెళ్ళిపోండి. ఇది చాలా అన్యాయం గురువమ్మ. ఇప్పటికిప్పుడు 25 లక్షలంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం? 25 లక్షలు రావు. నేనిలా మిమ్మల్ని వెళ్ళగొట్టానని నీ కూతురికి తెలిస్తే అది నా కాళ్ళ బేరానికి వస్తుంది. ఎప్పట్లా రూపారానికి పాటలు పాడడానికి ఒప్పుకుంటుంది. దయచేసి మాకు ఒక్క నెల రోజులు గడువు ఇవ్వు గురువమ్మ. నెల రోజులు కాదు, సంవత్సరం గడువిచ్చినా నా అప్పుని మీరు తీర్చలేరు. మీ బతుకులు నాకు తెలీదా? ఈ జన్మలో అప్పు తీర్చలేరు కాబట్టి ఈ ఇల్లు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నాను. గురువమ్మ ఆపమని చెప్పు గురువమ్మ. చెప్పు గురువమ్మ. గురువమ్మ బాబు, గురువమ్మ. బాబు బాబు ఆగు బాబు. బాబు నా మాట విను బాబు. సరస్వతి బాబు, దయచేసి తీసుకెళ్ళదు బాబు. నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. వదరు బాబు, ఏయ్, ఆపండి. రేను బయటికి తీసుకుపో. బాబు బాబు. హే, ఆగు. ఏంటిది? గురువమ్మ గారు. గురువమ్మతో నేను వెళ్ళి మాట్లాడతానులే, ముందెళ్ళండి. కుదరదు సార్. ఇంట్లో సామాన్లన్నీ బయటపడేయమని గురువమ్మ గారు చెప్పారు. ఏయ్, మర్యాదగా వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులా? వదిలేండి సార్, మీరు మాట్లాడుకోండి. రే రంగనా. రాశ్యామా,
చెప్పు బాబు. గురువమ్మ మా మాట విను. గురువమ్మ మావయ్య నాన్న శ్యామ, అర్జెంటుగా మనం మావయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పద. ఎత్తండి. మావయ్య జాగ్రత్త. మావయ్య మావయ్య అయితే శ్యామ ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గరికి వస్తుందంటావా మమ్మీ? వచ్చి తీరుతుంది. ఇదివరకట్లాగా నీకు గోస్ట్ సింగర్లా పాటలు పాడుతుంది. ఏమో మమ్మీ, నాకు అనుమానమే. అంటే తను పాడితే అఖిల్కి గండమని భయపడుతోంది కదా, ఆ భయంతో మరి పాడుతుందో లేదోనని నాకు అనుమానంగా ఉంది. ఆ భయాన్ని పోగొడతాను కదా. ఎలా పోగొడతావు? తాతగారు చెప్పినట్టు మృత్యుంజయ జపం చేశారు కదా. ఆకాశహారతి ఒక్కటే మిస్ అయింది కాబట్టి దోషం చాలా వరకు పోయింటుందని నచ్చ చెప్తాను. శ్యామ కన్విన్స్ కాకపోతే నేనయ్యేలా చేస్తాను. ఎలా? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు పాటలు పాడుతూనే ఉన్నావు కదా, కానీ అఖిల్ బాబుకి ఏ గండం రాలేదు కదా అని చెప్పి శ్యామాని కన్విన్స్ చేస్తాను. అలా చెప్తే కన్విన్స్ అవుతుందంటావా మమ్మీ? ఎలా కావాలంటే అలా కన్విన్స్ అయ్యేలా చేస్తానమ్మా. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండడానికి వాళ్ళకి ఇల్లు అవసరం. ఆ ఇంటిని కాపాడుకోవడం శ్యామకు అవసరం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పినా శ్యామ కన్విన్స్ అవుతుంది. చూస్తూ ఉండు, కాసేపట్లో వస్తుంది శ్యామ. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది? ఆ కన్నయ్య దయ వల్ల గండం గడిచిందమ్మా. సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల పరిస్థితి మెరుగుపడింది. తొందరలో కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. అంత అల్లుడు గారి పుణ్యం తల్లి. సమయానికి దేవుళ్ళ వచ్చి ఈయన్ని కాపాడారు. అల్లుడు గారు కాబట్టి దండం పెడితే ఆయుక్షేయడం అని ఆగాను బాబు. లేకపోతే నా మాంగళ్యాన్ని కాపాడినందుకు మీకు చేతులెత్తి దండం పెట్టాలి. అయ్యయ్యో, అవేం మాటలు అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. మన అదృష్టం బాగుంది కాబట్టి మావయ్య గారు తొందరగా కోలుకున్నారు. దీనంతటికి కారణమైన ఆ గురువమ్మని మాత్రం వదిలిపెట్టకూడదు. క్షమ, పద వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం రా. అఖిల్ బాబు, ఇదేంటి అఖిల్ వచ్చాడు?